వెల్కమ్ టు విబిజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ట్రిబుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవరా. కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడుగా కనిపించాడు. అభిమానులు భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న విడుదలైన దేవరా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంది. దక్షిణాదితో పాటు నార్త్ లోను దేవరా చిత్రానికి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ కలెక్షన్లు 500 కోట్లకు చేరువయ్యాయి. రెండో వారంలోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న దేవరా ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. దేవరా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ దిగ్గజ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం. ఇందుకోసం 150 కోట్లు చెల్లించిందని టాక్. అలాగే థియేట్రికల్ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత దేవరా ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నెట్ఫ్లిక్స్ తో మేకర్స్ డీల్స్ కుదుర్చుకున్నట్లుగా టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో దీపావళి కానుకగా దేవరాను స్ట్రీమింగ్ చేసే అవకాశాలున్నాయని సామాజిక మాధ్యమాల్లో టాక్ నడుస్తుంది. లేకపోతే నవంబర్ 2వ వారం అంటే 15వ తేదీ నుంచి ఎన్టీఆర్ ను ఓటీటీ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం థియేటర్లలో దేవరా దుమ్ము రేపుతుంది కాబట్టి ఇప్పట్లో దేవరా ఓటీటీలోనికి వచ్చే సూచనలేమీ కనిపించడం లేదు. కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా దేవరాను నిర్మించాయి. అనిరుద్ రవిచంద్రన్ అందించిన స్వరాలు చాట్ బస్టర్ గా నిలిచాయి. ఈ సూపర్ హిట్ కు సీక్వెల్ గా ఉన్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు మేకర్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విబిజీ న్యూస్.